నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేవలంబనామ సంవత్సరం జ్యేష్ఠమాసం కృష్ణపక్ష త్రయోదశి గురువారం కృత్తికా నక్షత్రం ధృతియోగం వణిజకరణం. గ్రహ సంపత్తి ఈరోజు మేషరాశి యందు శుక్ర భగవానుడు, వృషభ రాశి యందు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు, మిథున రాశి యందు రవి కుజ బుధగ్రహాలు, సింహరాశి యందు రాహువు, కన్యా రాశి యందు గురు భగవానుడు, వృశ్చిక రాశి యందు వక్రించినటువంటి శనీశ్వరుడు, కుంభరాశి యందు కేతువు ఉన్నారు. రాశి ఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా అనుకూలంగా, శుభప్రదంగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి గ్రహస్థితి ఉంటుంది. అన్ని రకాల కార్యక్రమాల్లో కూడాను చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈరోజు స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కాస్త కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, సౌలభ్యం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ పరిస్థితులు కానీ రేపు లేదా ఎల్లుండు కాస్త ఛాలెంజెస్కి లోనయ్యేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు ఏదైతే మీరు చేస్తారో రాబోయే 2-3 రోజుల్లో వాటి యొక్క ప్రభావం అనేది బలంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఈ రోజు మీరు దాన్ని గమనించలేకపోవచ్చు, కానీ రాబోయే 2-3 రోజుల్లో కూడా ఆ మార్పు చేర్పులు ఉంటాయి. ఇది కేవలం మీ ఒక్క రాశి వరకే కాదు, అన్ని రాశుల వరకు ఉంటాయి. కాకపోతే మీకు కొంచెం నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ రకంగా అదేవిధంగా భోగానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అధికమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో లాంగ్ టర్మ్ వ్యాపారాల పట్ల అధికమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. ఏ వ్యాపారం ఏదైతే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉంటాయో, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో, వెరీ డిఫికల్ట్గా ఉండేటువంటి కాంట్రాక్ట్స్ ఉంటాయో అటువంటి కాంట్రాక్ట్స్ పట్ల అధికమైనటువంటి శ్రద్ధ వహించేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి విషయాల పట్ల మీరు ముందడుగు వేసేదానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి. వాటికి ఏర్పడుతున్నటువంటి అడ్డంకులు కూడా అతి త్వరలో తొలగిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం వాటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అనేకమైనటువంటి అడ్డంకులు, అనేకమైనటువంటి ప్రతిబంధకాలు కూడా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క దోషాలను అధిగమించడం కోసం అని చెప్పి నేను చెప్పేటువంటి రెమెడీలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఈ యొక్క చండీమాత యొక్క ఆరాధన, అదేవిధంగా అపరాజిత అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవలసిందిగా సూచన. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. రావాల్సినటువంటి ధనం చేతికి లభించేదానికి అవకాశం ఏర్పడుతుంది. సునాయాసంగా ధనం లభిస్తుంది. ఇప్పుడు కనుక మీరు ధనం తీసుకోవడానికి మీరు కనుక కాస్త వెనకడుగు వేసినట్లయితే, తర్వాత తీసుకుందామని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే రాబోయే రోజుల్లో డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు పొందబోతున్నారు. కాబట్టి ముందు జాగ్రత్త జరిగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఈ రోజే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిని ఏమాత్రం వాయిదా వేసుకున్నా కూడా 4-5 రోజుల వరకు ఇంకా కార్యక్రమాలు అయ్యేదానికి అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు కుబేరుని యొక్క ఆరాధన, స్వర్ణాకర్షణ భైరుని యొక్క ఆరాధన, అదేవిధంగా కుబేర హేరమ్మ గణపతి యొక్క ఆరాధన చేసుకోవలసిందిగా సూచన. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను శుభప్రదమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ స్వదేశంలో, మన దేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మాత్రం ఉద్యోగ సంబంధంగా కొన్ని ఇబ్బందులు బలీయంగా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక
ధన సంబంధమైనటువంటి విషయాల్లో రాబడి కంటే కూడా ఈ యొక్క ఖర్చు అనేది విపరీతంగా ఉండటం అనేది ప్రధానమైనటువంటి దోషంగా కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా వాక్ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా, అంటే మీరు మాట్లాడేటువంటి విధానంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించి మంచి మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లో వారు చేస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు మీకు నెమ్మదిగా అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ యొక్క పరిస్థితులు ఏ రకంగా బయటకు రావాలి, ఈ సంవత్సర కాలంగా మీరు చేసిన కొన్ని తప్పులను ఏ రకంగా సరిదిద్దుకోవాలనే విషయం మరింత క్లియర్గా అర్థం కావడం కోసం అని చెప్పి సర్పదేవతల యొక్క నాగదేవతల యొక్క ఆరాధన చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను అనుకూలమైనటువంటి శుభగ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగ స్థానాల్లో కూడాను ఒక రకంగా టెన్షన్ ఇబ్బంది ఏర్పడుతున్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకెళ్ళగలిగేటువంటి సమయస్ఫూర్తి, చాకచక్యం, తెలివితేటలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. సకాలంలో భోజనం చేయలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే మరీ ముఖ్యంగా వీరు తప్పనిసరిగా కొంతకాలం పాటు అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేసుకోవాల్సిందిగా సూచన. ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఇక సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు దాన్ని ఎదుర్కోలేనటువంటి కొన్ని రకాల మీ అవగాహనకు రాని కొన్ని కష్టాలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. వాటిని ఏ రకంగా మీరు అధిగమించాలనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క దోషాలన్నీ కూడా నిర్దోషంగా మారిపోవడం కోసం అని చెప్పి గణపతిని గరికతో పూజించాల్సిందిగా సూచన. అదేవిధంగా దేవాలయాల యొక్క సందర్శనం చేసుకుంటే కూడా ఈ యొక్క దోషాలన్నీ కూడా సమసిపోయేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ గణపతి ఆరాధన చేసుకుంటూ వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాను. కన్యా రాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు మరింత ఎక్కువ అనుకూలత కనిపిస్తున్నది. ఎవరైతే పిహెచ్డీస్ చేస్తున్నారో వారికి మరింత ఎక్కువ అనుకూలత కనిపిస్తున్నది. స్వీయ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా స్వయంగా వృత్తులు చేస్తున్నటువంటి వారు, అంటే ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి మాత్రం కష్టకాలం తప్పేటట్టు కనిపించడం లేదు. ఈ యొక్క ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడానికి అవకాశం ఉంది. తండ్రి గారితో ప్రామాణికతలు బాగా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి రుణబాధల నుంచి నెమ్మదిగా విముక్తి పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏవైతే అనవసరమైనటువంటి కష్టాలు, క్లేశాలు, శత్రుత్వ బాధలు, రుణ బాధలు ఇట్లాంటివన్నీ కలిగి ఉన్నారో అవి నెమ్మదిగా ఆ దోషాలన్నీ కూడా బయటకు వెళ్ళేదానికి అవకాశం. ఆ దోషాల నుంచి మీరు కాస్త లాభప్రదంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏమాత్రం టెన్షన్ పడద్దు, ఇంకొంతకాలం ఓపిక పట్టాల్సిందిగా సూచన చేస్తున్నాను.